ఫాదర్ అంటే చిన్నప్పుడే చనిపోయారు నాన్న. మా మదర్ ఉన్నారు, ఆవిడే చేశారు, ఇంతవరకు మనకి ఇచ్చారు. ఫాదర్ ఉంటే ఇంకా బాగుండేమో అని అనిపిస్తుంది, కానీ లేరు కాబట్టి యాక్చువల్గా ఇంకేం చేయలేము. మాకు వాళ్ళదే వల్ల మా అమ్మగారు ఎంతవరకు మమ్మల్ని చూశారు. మమ్మల్ని బాగా చూసుకున్నారు. మమ్మల్ని బాగా చూసుకున్నారు. ఎప్పుడైనా వస్తుందండి ఫాదర్ మిస్ అయిన ఫీలింగ్? కదమ్మా, ఇప్పుడు మా పిల్లలు చూస్తున్నాను కదా, వాళ్ళ అంటే ఫాదర్స్ డే వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న కేక్ కట్ చేస్తారు. అంటే ఆ రోజు నాకు ఉంటే మా నాన్నగారు బాగుండు కదా నాకు అనిపిస్తుంది. నా చదువుకి, నా ఉద్యోగానికి అన్నిటికీ అనుక్షణం నాకు కూడా ఉన్నారు మా నాన్నగారు. మీ నాన్నగారితో మీకు ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ అంటే బాగా ఫీల్ అయిన పాయింట్ ఏమన్నా? లేదు, ఎప్పుడా చూస్తున్నారు. మీ నాన్నగారు గుర్తొచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా గుర్తొస్తారు. ఆయన గుర్తొచ్చేది చాలా బాధగా ఉంది. గివింగ్ మోర్ ఫ్రీడమ్. ఏ పాయింట్ అయినా అగ్రీ చేస్తారు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎవరితో వచ్చినా పర్లేదు. ఎస్. రెస్ట్రిక్షన్స్ అని ఏమీ లేదు. నో అసలు. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 20+ ఉండి ఉంటారు ఇన్ని ఇయర్స్ లో. 20+ అంటున్నాను, నాట్ 30+. ఐఎమ్ 16 అండి. వ్యాపారం, పసుపు వ్యాపారం అది చేసి వాటి నుంచి అతను డెవలప్ అయ్యి అందరికి బాగా మంచి లైఫ్ ఇచ్చారు. మా 10 మందికి అతను అందరికి గ్రాడ్యుయేట్ చేయించి చదివించి ఉద్యోగస్తులు. 6 అల్లుళ్ళు ఉద్యోగస్తులే, 4 కొడుకులు. మళ్ళీ ఉద్యోగం ఉంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్, తహసీల్దారు, మళ్ళీ సేల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అలాగా మంచి ఉద్యోగాలు. మా అన్నయ్య అందరికి పెళ్ళిళ్ళు, మాకు 2 డెలివరీలు అన్ని చేసేసాక మా అమ్మ నాన్నగారు పోయారు. ఎందుకు ఇష్టం అంటే ఇప్పటి వరకు అంటే ఆయన అంతగా లైఫ్ లో అంతగా ఎదగకపోయినా సరే ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒక విధంగా మంచిగా చూసుకోవాలి అని అనుకునే ఆ థాట్ ఉంటుంది, చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఎప్పుడు చూసినా ఆయన మేము అనుకున్న స్టేజెస్ మమ్మల్ని తీసుకెళ్ళకపోయినా ఆయన ఏమనుకుంటారంటే నేను ఇలా చేస్తే బాగుంది పిల్లలకి అనుకోవడం బయటకు కాదు. కానీ ఆ ఫీలింగ్ అందరికీ మా ముగ్గురు అక్కడ ఆ ఫీలింగ్ నాకు చాలా స్ట్రాంగ్.